ముఖ్యంగా మనకు కనిపిస్తుంది అన్నామలై గారిని పక్కన పెట్టడం అనేది. సో, ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో వచ్చిన వ్యవహారం ఏంటంటే వారు రాజీనామా చేశారు అనేది వస్తుంది. సో, ఎందుకు ఆయన పార్టీ వీడి వెళ్ళాలనుకున్నారు? అది సరైన నిర్ణయమేనా? అంటే అన్నామలై పొలిటికల్ ఎంట్రీనే ఒక హ్మ్. ఒక అద్భుతం. ఒక అద్భుతం. సరే. మనందరికీ ఆశ్చర్యం అనిపిస్తది. హ్మ్. చైతన్య గారు మీరు మర్చిపోవద్దు. సరే. ఆహ్, ఎవరైనా ఆ స్థాయి వ్యక్తి ఒక పోలీస్ ఐపీఎస్ అధికారి అయ్యుండి హ్మ్. సింగం, సింగం లాంటి ఒక ఇమేజ్‌తో కర్ణాటకలో పేరు తెచ్చుకొని ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ఆ! సరే. ఆయన చేసినటువంటి ఇది అలాంటి ఒక ఫెయిర్ క్యారెక్టర్, ఒక అద్భుతమైన పర్సనాలిటీ. హ్మ్. ఆహ్, ఆహ్, మోడీని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యానని బహిరంగంగా చెప్పాడాయన. సరే. రాజకీయాల్లోకి రావాలని అనిపించింది నాకు హ్మ్. అని ఓపెన్‌గా చెప్పిన ఏదో యాస్పిరేషన్‌తో వచ్చి నేను ఈరోజు వచ్చి రేపు ముఖ్యమంత్రి అయిపోవాలి అనే పొలిటికల్ యాస్పిరేషన్ ఆయనకు లేదు. సరే. పదవుల యొక్క యాస్పిరేషన్ ఆయనకు లేదు. హ్మ్. ఆయన ఏదో సాధించాలి. నా హ్మ్. తమిళనాడులో, నా రాష్ట్రంలో విపరీతమైన అవినీతి హ్మ్. లేకపోతే గవర్నెన్స్ అనేది ఒక పెద్ద సమస్య తమిళనాడులో. సరే. ఒక ఫెయిర్ గవర్నెన్స్, గుడ్ హ్మ్. గవర్నెన్స్ ఇవన్నీ ఆయన యాస్పిరేషన్స్. హ్మ్. మంచి పరిపాలన. ఎందుకంటే మంచి ఐపీఎస్ ఆఫీసర్ పేరు తెచ్చుకున్నాడు గనుక అవును మంచి సార్. పరిపాలన అందించాలి. హ్మ్. అనే ఒక మంచి ఉద్దేశ్యంతోనే రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. మోడీ గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. సరే. ఇన్‌స్పైర్ అయ్యి వచ్చేసారు.